ఇటీవల భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశానికి తుర్కీ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్ మీద పాక్ దాడికి యత్నించిన సమయంలో వినియోగించిన డ్రోన్లు, ఇతర సైనిక ఆయుధాలు తుర్కీ అందించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో పాక్ ప్రధాని, తుర్కీ అధ్యక్షుడు పరస్పరం అభినందించుకుంటూ చేసిన పోస్టులు తీవ్ర చర్చకు దారితీశాయి. దక్షిణాసియాలో శాంతి కోసం తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఎంతగానో కృషి చేస్తున్నారని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పోస్టు చేశారు. క్లిష్ట సమయాల్లో పాక్ ఎర్డోగాన్ ఇచ్చిన మద్దతు, సంఘీభావం తనను కదిలించినట్లు పాక్ పీఎం పేర్కొన్నారు. పాక్, తుర్కీ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సోదర బంధం పట్ల తాను గర్విస్తున్నట్లు చెప్పారు. అలాగే దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఎర్డోగాన్ కృషికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ స్పందించారు. పాకిస్తాన్, తుర్కీ మధ్య ఉన్న సోదర భావం నిజమైన స్నేహానికి ప్రతీక అన్నారు. పాకిస్తాన్ యొక్క శాంతి, స్థిరత్వానికి తుర్కీ ప్రాధాన్యత ఇస్తుందని, వివాదాల పరిష్కారంలో పాక్ సంయమన ధోరణి, రాజీకి ప్రాధాన్యత ఇచ్చే విధానం అద్భుతమన్నారు. గతంలో లాగానే భవిష్యత్తులో కూడా అన్ని పరిస్థితుల్లో పాక్ పక్షాన ఉంటామని తుర్కీ అధ్యక్షుడు హామీ ఇచ్చాడు. పాకిస్తాన్, టర్కీ దోస్తీ జిందాబాద్ అంటూ పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.